అన్నగారు మన గౌరవ పెద్దలు విజయనగరం జరగాలి, మహిళలను ముందుకు రానివ్వాలి. దయచేసి ఆడవాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలి. మీరందరూ కూడా కొంచెం జరగండి. మహిళా వాడలో రాకుండా తరమొలిసినటువంటి అవసరం తప్పి సుల్తానాబాద్ ప్రజల పక్షంగా మీకు దండం పెడుతున్నాం. ప్రతిపక్ష పార్టీ మాట్లాడవలసింది అయిపోతుంది. అప్పటిదాకా అందరూ కొంత ఓపికతోనే మండల కేంద్రంలో బీజేపీ కల్లిబల్లి మాటలు చెప్పి యువతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న ధర్మిల్లా ఈరోజు ఒక యువకుడు మరి గడ్డం వంశీ గారు మేము ముందట ఉన్నాడు. వారిని మేము ముందుకు నడిపిస్తాం. ఈరోజు ఇక్కడ కావలసిన యువతకి నేను కానీ మీ నాయకుడు విజయరమణారావు గారు కానీ ఉపాధి విషయంలో రాజీ లేకుండా వీలున్నంత వరకు ఉపాధి కల్పించే ప్రయత్నంలో స్వయం ఉపాధి పథకాలు, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి, ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన 2 లక్షల ఉద్యోగాల పూరించే కార్యక్రమం మా బాధ్యత భాగంలో. విద్యార్థులారా, నిరుద్యోగ యువకులారా, మేమున్నాం. మీకు ధైర్యంగా ఉండండి. రాబోయే 4.5 సంవత్సరాలు ఇదే నాయకత్వం జవాబుదారీతనంతో మీకు పనిచేసే కార్యక్రమం చేస్తుందని కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం. ఇదే సుల్తానాబాదు, ఇదే పెద్దపల్లి, ఇదే నియోజకవర్గాలకు సంబంధించిన 200 మంది నిరుద్యోగ యువత, ప్రత్యేకంగా ఇంజనీరింగ్ చదువుతున్న వారికి మీ విజయరమణారావు గారు ట్రైనింగ్ ఇప్పించి ఆ 200 మందికి ఇంకో 2 నెలల పెద్ద పెద్ద సంస్థలో ఉద్యోగాలు ఏర్పడే అవకాశాన్ని తీసుకున్నారు మీ విజయరమణారావు గారు. నేను మిత్రులారా, ఈ విధమైన ప్రయత్నం చేయడానికి ఎక్కడైనా ఈ ప్రజలకు సంబంధించిన అవకాశం రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న ధర్మిల్లా చేసే మాకు ఆకాంక్ష ఉంది. ఆకాంక్షను మీరు బలపరిచే విధంగా వంశీ గారిని గెలిపియండి. బీజేపీకి ఓటేసినా, రేపు బీఆర్ఎస్ ఓటేసినా, ఈరోజు వాళ్ళకు ఓటేస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ జరిగేది ఏం లేదు. ఇక్కడ మిత్రులారా ఆలోచన చేయాలి. విజయరమణారావు గారికి మీరు బలం చేకూర్చే ప్రయత్నం చేయండి. ఆయనను గొంతు ఇచ్చే ప్రయత్నం, ఇంకా కూడా ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయండి. రైతు బంధు కాదు, మేమిచ్చే రైతు బంధుకు అదనంగా ఇచ్చే డబ్బులు కూడా ఈరోజు రైతులకు సంబంధించి 7,500 ప్రతి పంటకి పెంచే కార్యక్రమాల్లో ముందుకు పోతాం తప్ప రైతు బంధు ఆపేది లేదు. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆగస్టు 15 లోపల రైతు సోదరులందరికీ రుణమాఫీ చేయడం జరుగుతుందని మనం చేస్తా ఉన్నా. కల్లి వెళ్ళి మాటలు చెప్పి రైతులకు సంబంధించి పక్కదారి పట్టించే, రైతును విస్మరించిన టీఆర్ఎస్, రైతు అంటే తెలియని బీజేపీ పార్టీ మాటలు నమ్మకుండానే మీ అందరికీ కూడా మనవి చేయడానికి తప్పకుండా పత్తిపాక రిజర్వాయర్ చేసిన తర్వాతనే నేను చెప్తా ఉన్నా, నేను ఎన్నికలకు పోతా. అప్పుడే నాతో పాటు విజయరమణారావు గారిని కోరుతా. నమ్మకం ఉంది వారి సహకారాన్ని. అక్కడున్న రామగుండానికి సంబంధించిన శాసనసభ్యుడితో పాటు రేపు పార్లమెంట్లో ఖచ్చితంగా ఎన్నిక కాబడే వంశీ కృష్ణ గారి తోడ్పాటు తీసుకొని ఈరోజు పత్తిపాక రిజర్వాయర్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఎన్నికలకు పోయే కార్యాచరణ తీసుకుంటాము. 2-3 సమస్యలు చెప్పింది మున్సిపాలిటీ పరంగా. తప్పకుండా మీరందరూ కోరుతున్న అంశాన్ని పరిశీలన చేసి ఇక్కడ నేరుగా ఈరోజు ఈ అంశాల విషయంలో మాట్లాడే అవకాశం ఉండదు కనుక ఎక్కడైనా అవకాశం ఉంటే ఎందుకు ఏ విధంగా చేయాలని అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో మీరు చెప్పిన మీ ఆలోచనను దృష్టిలో పెట్టుకుంటాం. నేను కానీ మీ విజయరమణారావు గారు కానీ వీలుంటే తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఎమ్మెల్యే మా మానేరు ఇసుక అమ్ముకున్నాడు. ఏం చేసిండే సుల్తానాబాద్ అంటే
కాంట్రాక్టర్తో కుమ్మక్కాయ్ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈయన కలిసి మానేరుకెళ్ళి ఇచ్చేసారు. అన్నా శ్రీధరన్న మీకు చెప్తా ఉన్నాం, మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీరు కూడా ఎన్నో సందర్భాలలో మన ఇద్దరం కలిసి మీరు ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రి ఎన్నోసార్లు మాట్లాడినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఉన్నా కూడా పర్మిషన్ ఇస్తే మీరు మాకు సహకారం చేసిండ్రు. ట్రిబ్యునల్ ఏదైతే ఉంటే కోర్టు స్టే ఇచ్చిండు. మా దావన్న 20 రోజులు నిరాహార చేసిండు. ఇన్ని చేసి కూడా మేమందరం ఆపినాం. ఎందుకంటే ఈ ప్రాంత మానేరు ఇసుక అనేది అది మా ప్రాంత ప్రజల సంపద, మా రైతాంగం సంపద. ఆనాడు వద్దంటే ఎక్కడనైతే ఇసుక తీయనిచ్చిందో అక్కడ ఇలా సాగునీటి వెళ్ళలే, పొలాలు ఎండినాయి, ఇలా సుల్తానాబాద్ మంచినీళ్ళు వస్తలేవు, అనేక రకాలుగా ఇబ్బంది అవుతా ఉంది. ఇవన్నీ కూడా మేము జరిపించాం. ఆఫీసులన్నీ కూడా ఇలా ఏదైతే ఆధార్ కార్డు సెంటర్ పోతే ఎమ్మెల్యే గెలిచినాక మంత్రి గారు ముఖ్యమంత్రి గారు సహకారంతో 45 రోజులలో ఆధార్ కార్డు సెంటర్ మళ్ళీ ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఏదైతే ఇవాళ ఆఫీసులు ఏరియో శ్రీధర్ బాబు గారు సహకారం తీసుకొని 100% వీళ్ళందరూ సహకారం తీసుకొని ఇక్కడి నుంచి వేరే ప్రతి ఆఫీసును మళ్ళీ సుల్తానాబాద్ పెట్టేటువంటి బాధ్యత మీకు ఇచ్చాను అని చెప్పి నేను చెప్తా ఉన్నా. మీరు ఆశ్చర్యపోయే విధంగా గతంలో కేసీఆర్ చెప్పి అర్థంతుంది, కానీ ఆయన ఏం చెప్పలేదు. కానీ సుల్తానాబాద్లో శ్రీధరన్న కానీ నేను కానీ మంచి మేము అందరం కలిసి దీన్ని అర్థం తునుక లెక్క చేసే బాధ్యత మాది. ఆ చిత్తశుద్ధి ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది. మీరంతా కూడా ప్రతి ఎన్నికలలో ప్రతిసారి మీరందరూ ఈ 5 సంవత్సరాలు ఏ ఎన్నికలు వచ్చినా మీరందరూ కూడా మా వెన్నంటి ఉండాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ ఇవాళ పోస్ట్ మార్టం తీసుకొచ్చి 3 నెలల్లో మనం సుల్తానాబాద్ పెట్టుకున్నాం. ఇవన్నీ మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రజలు మీరు గమనించాలి, సుల్తానాబాద్ పట్టణ ప్రజలు గమనించాలి, సుల్తానాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు గమనించాలి, అందరూ గమనించాలి. నేను చెప్పిన దానిలో ఏ ఒక్కటి అబద్ధం ఉన్నా ఇక్కడ చౌరస్తాలో అంబేద్కర్ స్టాచ్యూ ముంగట ముక్కు భూమికి రాసి నేను అక్కడ నుంచి వెళ్ళిపోతున్నా. నేను చెప్పిన దానిలో ఏ ఒక్కటి అబద్ధం ఉంది. ఇది మీ అసమర్థత కాదా అని అడుగుతా ఉన్నా. సుల్తానాబాద్ పట్టణ ప్రజలు 5 సార్లు ఓట్లు వేసుకొని ఎంత ముంచానో మీరు పట్టణాన్ని ఈ రూరల్ అంత ముంచారు. ప్రజాసేవ చేసే మనస్తత్వం ఉన్నది, ప్రజాసేవనే చేయాలని చెప్పి చిన్ననాటికి వెళ్ళి కాక నీడలో పెరిగిన మనిషిని కాక ఆదేశాలు తీసుకొని కాకని స్ఫూర్తిగా తీసుకొని 10 మందికి మంచి చేశాలని చెప్పి ఉద్దేశం ఉందని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి తెలియజేస్తూ, మీ అందరు నాకు ఆశీర్వాదం ఇస్తే పెద్దలు శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడనే ఉన్నారు. ఖచ్చితంగా మన ప్రాంతానికి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత మారని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ నిరుద్యోగాల సమస్య ఇకపై నా సమస్య అని చెప్పి మీ అందరికీ తెలుసు. నేను కూడా ఒక యువకుడిని. ఒక యువకుడికి ఉద్యోగం లేకపోతే ఆర్థికంగా మానసికంగా ఎన్ని కష్టాలు ఉంటాయో ఎన్ని బాధలు ఉంటాయో నాకు తెలుసు. అందుకని కష్టపడి ఏదేమైనా ఇక్కడ సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగుల బాధ్యత నాదని చెప్పి మీరందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చెప్పుదాకా
ఈరోజు జరిగినటువంటి ఈ అకాల వర్షానికి మా పూసాల గ్రామంలోని ఐకేప్ సెంటర్లో మా మ్యాచ్ రచ్చి ఉన్న వడ్లు బారదాన్ని తీసుకున్నాం. జోకడానికి సిద్ధంగా ఉన్న వడ్లు అనుకోకుండా జరిగిన ఈ వర్షానికి వడ్లన్నీ తడిచినాయి. రైతులంతా ఆగమైపోయినాం. దయచేసి గవర్నమెంటు మమ్మల్ని ఆదుకోవాలని విన్నవించుకుంటున్నాం. మా తడిచినాయి వడ్లు మా బతుకంతా ఘోరం అయినాయి. ఇక్కడ చెరువు లెక్క అయిపోయింది. మా సెంటర్ అంతా చెరువు లెక్క అయిపోయింది. దయచేసి గవర్నమెంటు మా వడ్లన్నింటినీ ప్రతి ఒక్క గింజను కూడా కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాం. వడ్లన్నీ మొత్తం ఫుల్ డ్రై ఉన్నాయి. అంతా బారదాన్ని తీసుకొని కాంటలు పెట్టే సైముల ఏలాగనో వచ్చి వర్షం బాగా నష్టం చేసింది. దయచేసి ప్రభుత్వం ఏ గింజ పోకుండా మధ్య ధరతోటి మాకు కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాం. వరద మాత్రం విపరీతంగా వరద తయారైంది. మోకాలు మంటి వరద పోతుంది. మొత్తం ధాన్యం ముద్దాయి తడిసి ముద్దయింది. ఏ ప్రభుత్వం అయినా కానీ మాకు ఒక్క గింజ లేకుండా మధ్య ధరతోటి కొనుగోలు చేయాలని మీ అందరికీ నమస్కారం. రేపు 13వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. మన కొప్పుల ఈశ్వర్ నిలబడ్డాడు. ఆయన కూడా బొగ్గుబాయిలో పనిచేసిండు 26 ఏళ్ళు. తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికైంది. మీ అందరు ప్రజల ఆశీర్వాదం. పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, మనం పిలిస్తే వచ్చినోడు. లక్షల కోట్ల శ్రీమంతుడు కాదు. కాంగ్రెస్ అభ్యర్థి హైదరాబాద్ ఢిల్లీలో ఉంటాడు తప్ప మనకు పిలిస్తే కూడా పేరు కూడా తెలియదు మనకు. 30న జరిగిన ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ చాలా విషయాలు చెప్పింది. ఇది ఇస్తాం, అది ఇస్తాం, అది ఇస్తామని. పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు దిక్కులేదు. తర్వాత ఆడపిల్ల కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ 2000 ఇస్తాండ్రు. అది కూడా ఒక నెలగా పెట్టిండ్రు. అవన్నీ మొత్తం కలిపితే 12 కత్తాయవా అందరికి ఇస్తాం. ఇగో అగడపల్లి గ్రామ పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 వచ్చేది. దాన్ని మనం 1000 చేసినాం, 2000 చేసినాం. అసలు పండిన పంటకు కొనే దిక్కు లేదు. ఇలా 500 బోనస్ లేదు. మరి ఇలా ఎవరు మేలు చేశారు మీకు? పదమూడవ తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి.
పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ పార్లమెంటు మన పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థి కుప్పల ఈశ్వర్ గారు, జూలపల్లి మండలం కుమ్మరకుంట గ్రామం ఆయనది. వాళ్ళ నాయన బొగ్గుబాయిలో పనిచేసిండు, ఆయన కూడా బొగ్గుబాయిలో పనిచేసిండు. ఆ పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. మళ్ళీ కేసీఆర్ గారి ఆలోచన మేరకు మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. పేదల మనిషి, పనిచేసే వ్యక్తి, ఎప్పుడంటే అప్పుడు మనకు అందుబాటులో ఉండే వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఉన్న వ్యక్తి ఇక్కడ ఉండేటోడు కాదు, ఉంటే హైదరాబాద్ ఉంటారు, లేకపోతే ఢిల్లీలో ఉంటారు. లక్షల కోట్ల శ్రీమంతులు, పేద ప్రజలతో సంబంధం లేదు వాళ్ళకు. మనం అది కూడా ఆలోచించాలి. తర్వాత ఇంకోటి, మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి వాగ్దానాలు నమ్మి ప్రజలందరూ మరి వాళ్ళకు ఓటేయడం జరిగింది. ఒక వంతు బీఆర్ఎస్కి ఎత్తే 2 వంతులు కాంగ్రెస్కి వేసిండ్రు. వాళ్ళ మాటలు నమ్మిండ్రు. వాళ్లకు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పానో అన్ని మాటలు చెప్పిండ్రు. 4000 పెన్షన్ ఇస్తామన్నారు, ఆడబిడ్డకు 2500 ఇస్తామన్నారు, చదువుకునే బిడ్డలకు స్కూటీ కొని ఇస్తామన్నారు, చదువు అయిపోయిన పిల్లలకు 4000 ఇస్తామన్నారు, 4000 ఇస్తామన్నారు. తర్వాత కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ ఇచ్చే లచ్చేందయ్యా, మేము ఇంకో తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమన్నా నచ్చినాయా? ఇవన్నీ ఏమన్నా నచ్చినాయా? ఇప్పటికీ ఆ కేసీఆర్ ఇచ్చిన 2000 పెన్షన్ ఇస్తాండ్రు, అది కూడా ఒక నెలగా పెట్టిండ్రు. తర్వాత 2500 లేవు, ఆ స్కూటీ లేదు, తర్వాత ఆ నిరుద్యోగ వృత్తి లేదు, 4000. తులం బంగారం లేదు, తులం కాదు మరి గురిజెత్తు కూడా లేదు, గురిజెత్తు బంగారం కూడా లేదు. తర్వాత రైతులకు రైతు బంధు ఇస్తామన్నారు. ఇప్పటికే కేసీఆర్ లొలి పెడితే ఇప్పుడు 5 ఎకరాల లోపు ఇప్పుడు ఇస్తాను. ఈసారి నీళ్లు కూడా రాలే, పొలాలు ఎండిపోయినాయి. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఏం మేలైందో ఒక్కసారి ఆలోచించరు. ఇప్పటికే వాళ్ళు మా పెన్షన్ తీసుకునే అవ్వలకు 12,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పటికీ మా ఆడబిడ్డలకు 2500 ఇస్తామన్న వాళ్ళకు 12,500 ఇవ్వాలి. ఇప్పుడు 5 నెలలు అవుతుంది, 5 నెలలు అవుతుంది. మరి ఇప్పటి వరకు రూపాయి లేదు. మీరు కారు గుర్తు కోటేసి గెలిపిస్తే మన గురించి మాట్లాడేటోళ్ళు ఉంటారు, మన గురించి అడిగేటోళ్ళు ఉంటారు. ఈసారి మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా, మొన్నటిసారి వాళ్ళ కృషి ఇచ్చిండ్రు, ఈసారి మాత్రం ఆ పని చేయకండి. వాళ్ళ కృషి వాళ్ళకే ఉన్నది. కానీ ఇప్పుడు ఢిల్లీ కొరకు ఇది, ఢిల్లీలో మన గురించి మాట్లాడేటోళ్ళు కావాలి. మన ఈశ్వరన్న బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటే మన గురించి మాట్లాడేటోళ్ళు ఉంటారు. అందుకే మా అక్క చెల్లెలందరికీ, మా అన్నదమ్ములందరికీ మనవి చేస్తా ఉన్నా, మోసపోవద్దు. మొన్న మనం మోసపోయినాం, మళ్ళీ ఇప్పుడు మోసపోవద్దు. మనకు న్యాయం జరగాలంటే కారు గుర్తు కోటేసి గెలిపించండి. గెలిపిస్తే ఇవన్నీ మీకు వచ్చేటానికి కొట్లాడతాం.